शुभप्रदं जयप्रदम्। విజయవాడ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సాక్షి మీడియాపై తప్పుడు కేసులు పెడుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. సాక్షిపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యంపై వార్తలు రాస్తే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనన్నారు. జర్నలిస్టులు మీడియా సంస్థలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం మానుకోవాలని, లేని పక్షంలో జర్నలిస్టు సంఘాలన్నీ ఏకమై పోరాడతాయని హెచ్చరించారు జర్నలిస్టు సంఘాల నాయకులు. స్వేచ్ఛకు సంఖ్యలు సాక్షిపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి, సాక్షిపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి, సాక్షిపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ కక్ష సాధింపు, సాక్షిపై ప్రభుత్వ కక్ష సాధింపు, జర్నలిస్టుల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను ఈ రకంగా తూట్లు పొడిచే విధంగా పోలీసుల్ని పంపించి కేసులు పెట్టే విధానాన్ని మానుకోవాలని చెప్పేసి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎంతమాత్రం మంచిది కాదని, భవిష్యత్తులో రాష్ట్రంలో జర్నలిస్టులు వార్తలు రాయాలంటే భయపడే భయానక పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున కల్పిస్తున్నది. అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ రోజున కూడా వార్తలు రాస్తే ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ అందులో ఏదన్నా అభ్యంతరాలు ఉంటే ఖండించడం, లేదనుకుంటే లీగల్ నోటీస్ ఇవ్వడం, కోర్టు ద్వారా సివిల్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్గా విధానాలను ఫాలో అవ్వడానికి మన రాజ్యాంగం అవకాశాలు కల్పించింది. వాటన్నిటికీ భిన్నంగా వార్త రాస్తే పోలీస్ కేసు పెట్టడం, పోలీసులు ఇంటి మీదకి రావడం అనేది ఒక వినూత్నమైనటువంటి దారుణమైన విధానాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. బహుశా మనకు ఉన్నటువంటి దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ తరహా విధానం అమలు జరగడం లేదు.